రామరావు గారికి ఆ కరెంట్ ప్రాజెక్ట్ ఎక్కడుంటో తెలియనటువంటి పరిస్థితి. 2 సార్లు తెగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం, మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన కానపురేలి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే మేము చెప్పిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం 5,47,00,000 శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా సదర్మట్ కెనాల్ నిర్మాణం కోసం మొన్న అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మా ప్రాంతంలో నీటి సమస్య అత్యధికంగా ఉంటుంది. మరి మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్లాలు నీళ్ళు ఇస్తామని చెప్పారు, కానీ ఏ ప్రాంతంలో కూడా నీళ్ళు రాక మరి చాలామంది ఎండాకాలం వస్తే ఎడ్ల బండ్లు పట్టుకొని మరి సుదూర ప్రాంతంలో పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. మరి గట్టెబల్లి కావచ్చు, దొడద కావచ్చు, చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో మరి నీటి సమస్యలు ఉన్నాయి. అందుకే మొన్న గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రివర్యులు కూడా మరి 60 కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో మరి వ్యవసాయ పరంగా కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మట్, అదేవిధంగా చిక్మన్ ప్రాజెక్ట్, అదేవిధంగా మతడి ప్రాజెక్ట్, చాలా ప్రాజెక్టులు కట్టారు. మరి మిషన్ కాకతాయి పేరు మీద మేము పూడికి తీస్తాం, కాలువలు నిర్మిస్తామని చెప్పారు. కానీ కోడి గెలికినట్టు గెలికేసి పూర్తి స్థాయిలో వదలారు తప్ప ఎక్కడ కూడా ఆ మిషన్ భగీరథ ద్వారా ఎక్కడ కూడా ప్రయోజనం చేకూరలేదు. కాబట్టి ఆ ప్రాంతంలో ఇప్పటికైనా మన ప్రభుత్వం మిగతా ఏవైతే కాలువ నిర్మాణ పనులు ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా ప్రాంతంలో వైద్యపరంగా చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఉట్టూరు ప్రాంతంలో డిహెచ్సి హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోయినసారి మదర్ చైల్డ్ హాస్పిటల్ని శాంక్షన్ చేశారు. మరి గౌరవ ఆనాటి వైద్య శాఖ మంత్రి మేము ఆనాడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కనీసం మమ్మల్ని కలవనీయకుండా చేశారు, పోలీసుని అడ్డు పెట్టుకొని ఇది చేశారు. కానీ ఈరోజు ఉట్నూరు కేంద్రం అనేది మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సెకండ్ జిల్లా కేంద్రంగా చెప్పినటువంటి ఏజెన్సీ ప్రాంతం అక్కడ మదర్ చైల్డ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని యథావిధంగా మళ్ళా పునర్నిర్మాణం అక్కడ శాంక్షన్ చేయాలి, ఎందుకంటే ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉట్నూరులో మత్తు డాక్టర్, సంబంధించిన డాక్టర్లు కావచ్చు, ఆర్థోపెడిషియన్ కావచ్చు, అదేవిధంగా గైనకాలజిస్ట్ కావచ్చు, ఈ పోస్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో వేకెంట్లు ఉన్న అధ్యక్ష. ఎందుకంటే తప్పకుండా అక్కడ భర్తీ చేయాలి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మరి నిన్న గౌరవ శాసనసభ్యులు ఒక అంటే మొన్న మాట్లాడారు, కానీ మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని గుర్తు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేశారు. మళ్ళీ అధికారంలో రావాలనే ఆలోచనతో దాని ఆర్భాటంగా పోయి ఇనాగ్రేషన్ చేశారు, కానీ అక్కడ సిబ్బంది మాత్రం ఒక్కరిని కూడా నియమించలే. ఇప్పటికీ ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అలాగే ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ దాంట్లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా ప్రాంతంలో మరి అదేవిధంగా ఆదివాసుల సమస్యలు, మరి పోడు భూములకు సంబంధించిన అంశం, మరి నేను కూడా గతంలో పేసా కోఆర్డినేటర్గా పనిచేశా. మరి తీర్మానాలు చేశాం, మరి పంపించాం. మరి ఎలక్షన్ కంటే ముందు పట్టాలు ఇస్తామని ఒక్కొక్కరు 4 ఎకరాల పొజిషన్లు ఉంటే వాళ్ళకి కేవలం 10 గుంటలు 20 గుంటలు పట్టాలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఎవరు కూడా పోడు భూములకు సంబంధించిన పట్టాలు రాలేదు. కాబట్టి తప్పకుండా వాటి మీద కూడా ఇమ్మీడియట్లీ పోడు భూములకు సంబంధించిన సమస్యని పరిష్కారం చేస్తారని. అదేవిధంగా ఇంకో సమస్య, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఐటీఐలు ఏర్పడినాయి. ఏటూరు నగరం కావచ్చు, భద్రాచలం కావచ్చు, అదేవిధంగా ఊట్నూరు ఐటీఐ కావచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సిబ్బంది నియమించలే. అది ఉన్నటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో తీసేసి మళ్ళీ రిక్రూట్మెంట్ చేయకుండా పూర్తి స్థాయిలో యథావిధిగా ఉంటుండే దిశ దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళా ఇది చేయాలని కోరుకుంటూ, మరి ఉట్నూరు కళాశాలలో ఆనాడు డిఎడ్ కళాశాల ఉండే, డిఎడ్ కళాశాలను కూడా పూర్తి స్థాయిలో మళ్ళా యథావిధిగా కొనసాగించాలి. బిఎడ్ కళాశాల ఏర్పాటు చేస్తారు, కానీ సిబ్బంది ఇప్పటివరకు నియమించలేదు. అదేవిధంగా జీవో నంబర్ 3 అధ్యక్ష, మేము ఆనాడు ఆ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే వెనుకబడే ప్రాంతంలో తప్పకుండా జీవో నంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు వస్తుండే. మరి ఆ జీవో నంబర్ 3ని ఆయన ప్రభుత్వం ఎత్తివేయడం అనేది జరిగింది. తప్పకుండా యథావిధిగా జీవో నంబర్ 3ని యథావిధంగా కొనసాగించాలి. అదేవిధంగా ఇంకొకటి సమస్య, ఏజెన్సీ ప్రాంతం అంటే అక్కడ ఆదివాసులం అందరం మా లీడర్లు కావచ్చు అందరు కాదు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. మరి నాన్ ట్రైబల్ సమస్య, మరి ఆనాడు పహానీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, సార్ ఒకటే నిమిషం సార్, బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత మరి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్కి పహానీలు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళకి బ్యాంక్ రుణాలు ఇవ్వడం కానీ బ్యాన్ చేయడం అనేది జరిగింది.
మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని మేము గౌరవిస్తాం, ఫిఫ్త్ షెడ్యూల్ని గౌరవిస్తాం. కానీ అక్కడ నాన్ ట్రైబల్ యొక్క సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా గతంలో బ్యాంక్ రుణాలు ఇస్తే దాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగింది. గతంలో హరీష్ రావు గారు వచ్చి మరి ఉట్టూరులో మీటింగ్ పెట్టి మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాం, మీ సమస్యని పరిష్కరిస్తామని మాట్లాడరు తప్ప ఆ కేవలం ఓట్ల కోసం మాట్లాడరు తప్ప నిజంగా ఆ సమస్యని పరిష్కారం చేయడానికి మాట్లాడేది అధ్యక్ష. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈరోజు నాన్ ట్రైబల్ చట్టాన్ని ఒకవైపు రక్షిస్తూనే అక్కడ నాన్ ట్రైబల్ సోదరులకి మరి ఏజెన్సీ చట్టాలను కాపాడుతూనే అక్కడ నాన్ ట్రైబల్ సోదరులు కూడా ఆ యొక్క సమస్యని బ్యాంక్ రుణాలు ఇచ్చేటట్టు మీరు ప్రయత్నం చేస్తారని నేను కోరుకుంటూ, మరి జియో నంబర్ 3 కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా టైగర్ జంతువు సమస్య, మరి కనీసం అడవికి కట్టెలకు వెళ్ళినటువంటి పరిస్థితి, మరి పారిశ్రామిక అధికారులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు సార్. అదేవిధంగా రెన్యువల్ రోడ్స్, మా ప్రాంతంలో రోడ్లని కనీసం గతంలో 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లని కనీసం మళ్ళా మేము రోడ్లు రెన్యువల్ చేస్తామంటే కనీసం రోడ్లు లేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా మా ప్రాంతంలో ప్యారెట్ సమస్యని పరిష్కరిస్తారని, అదేవిధంగా బీఎడ్ కళాశాల, అదేవిధంగా మిగతా అన్ని అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తారని మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక్క సమస్య పైననే ప్రస్తావించవలసిందిగా మిమ్మల్ని కోరడం అవుతున్నది. మరి అదేవిధంగా డాక్టర్ చిట్టెం ప్రాణికారెడ్డి గారు అధ్యక్ష, ఈరోజు కొత్తగా ఎన్నికై మొదటిసారి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మెయిన్గా ముందుగా మా నారాయణపేట్ నియోజకవర్గం అంటే ఎప్పుడైనా గుర్తొచ్చేది వెనుకబడ్డ ప్రాంతం, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, నీళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున, రైతు మిత్రుల తరపున ఈరోజు మాకు పండగ లాగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు జియో 69 ద్వారా నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2,945 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికోసమని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరియు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. దీనికోసం ఇప్పుడు దాకా మా రైతులు చాలా కష్టపడ్డారు. ఈరోజు మాకైతే పండగలాగా ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంకి వెళ్తే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏదైతే 1,00,000 ఎకరాలకి నీళ్ళు అనేది మాకు సాగునీరు అనేది రాబోతుంది. ఎందుకంటే వలసలు జిల్లాగా మారిందని చెప్పి ఇంతకుముందు కూడా అన్నారు. అవే వలసలు తగ్గి మళ్ళీ తిరిగి అదే వలసలు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ భూముల్లో వాళ్ళ పంట పొలాలను కోసమని పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దీంతో పాటు రెండే సమస్యలు అధ్యక్ష. మా దాంట్లో ఉన్నది ఏంటంటే మెయిన్గా నారాయణపేట్ అంటే గుర్తొచ్చేది చేనేత రంగం అధ్యక్ష. చేనేత రంగంని కూడా నారాయణపేట్గా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు టెక్స్టైల్ ఇండస్ట్రీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నారాయణపేట్ నియోజకవర్గంలో చేనేత కార్మికుల ఉపాధి కోసమని ఒక టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయాలని మా మనవి అధ్యక్ష. దీంతో పాటు చాలా ఉన్నాయి అధ్యక్ష సమస్యలు. ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలని దానికోసమని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానివ్వండి, ఇలాంటి ఏర్పాట్లు చేస్తే మాకు అక్కడ ఉన్న యువకులు అన్ఎంప్లాయ్మెంట్గా చాలా మంది ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా ఉపాధి అందుతుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు చివరిగా నేను డాక్టర్ కాబట్టి అధ్యక్ష ఒకటే, అక్కడ మాకు స్టాఫ్ అనేది చాలా తక్కువ ఉంది అధ్యక్ష. మాకు ఈ ఏదైతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి ఆడ స్టాఫ్ అనేది సరిగ్గా ఉండదు. మా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రతి ఒక్క ప్లేస్లో కూడా స్టాఫ్ చాలా తక్కువ ఉంది అధ్యక్ష. ఆ స్టాఫ్ కోసమని కూడా మా హెల్త్ మినిస్టర్ వర్యులని దామోదర్ రాజనరసింహ గారిని మరొకసారి కోరడం జరుగుతుంది. ఏదైతే స్టాఫ్ అనేది కూడా పెంచాలని కోరుతున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి నమస్కారం అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాను.
దానం నాగేందర్ గారు. అంటే థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, పాపం పొద్దున మీరు చాలా లిబరల్గా ఇచ్చారు, మరి స్త్రీలకు వచ్చేసరికి కట్ చేశారు టైమింగ్. వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. కాకపోతే కొంచెం ఈ సీరియస్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను. మా నియోజకవర్గంలో అధ్యక్ష 2-3 ఈద్గా గ్రౌండ్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్ మక్తాలో ఉంది, ఒకటి బంజారాహిల్స్లో ఉంది. రేపు రంజాన్ మొదలవుతుంది కాబట్టి అది అక్కడ డంపింగ్ యార్డ్ గార్బేజ్ అంతా అక్కడ నింపుతా ఉన్నారు. నేను ఇప్పటికే రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చి ఉన్నాను. అది కంటిన్యూస్గా గార్బేజ్ వేస్తూ ఉన్నారు. అదేవిధంగా కింగ్కోటిలో షేర్ గేట్ కింగ్కోటిలో సివరేజ్ లైన్ అనేది గత 6 మాసాల నుండి ఓవర్ఫ్లో అవుతూ ఉంది మెయిన్ రోడ్డు మీద, ఎగ్జాక్ట్లీ కింగ్కోటి హాస్పిటల్ ముందు. ఎందుకంటే ఆ పక్కనే పెద్ద మసీద్ ఉంది. అదే ఇది కూడా చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష. ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా, రోడ్ కటింగ్ ఏదో ఉందని ఇష్యూ చేస్తున్నారు. నాకు తెలుసు తుమ్మల గారు లేచి నోట్ చేసుకున్నాం అంటారు. నోట్ కాకుండా ఇమ్మీడియట్లీ కమ్యూనికేట్ చేయండి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి అధికారులకి. ఎందుకంటే ఇది సివరేజ్ లైన్ మీ ఓల్డ్ మన ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చే దారి అంతా కూడా బ్లాక్ అయి ఉన్నది. ఇది అధ్యక్ష. చివరిగా మీతో ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష, కొన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి శంకుస్థాపనకు నోచుకునే పరిస్థితిలో ఉన్నది. కేటీఆర్ గారు ఖైరతాబాద్లో ఐమాక్స్ ముందు 16 కోట్లతో ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. అదేవిధంగా ఎంఎస్ మక్తాలో బిఎస్ మక్తాలో ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి. దయచేసి అది కూడా త్వరలో ప్రారంభించాలని మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇది కమ్యూనికేట్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నాగేంద్ర గారు సీరియస్గా చెప్పారు కాబట్టి సీరియస్గానే కమ్యూనికేట్ చేస్తాం. దయచేసి ఎవరైనా మంత్రి గారు సంబంధిత సభ్యులు మాట్లాడినప్పుడు నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కు పంపి వారికి మళ్ళీ జవాబు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాలేరు వెంకటేష్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మరియు శ్రీధర్ బాబు గారికి మంత్రివర్యులు ఆ స్నేహితుడికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఆ ప్రాధాన్యత కంటిన్యూ అవుతుంది. కానీ ఈరోజు గత 2 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ పెడుతున్నారో ఆ రివ్యూ మీటింగ్లో 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు ఎస్డిఎఫ్ ఫండ్ కింద ఇచ్చినారో దాంట్లో ఆఫీసర్సు కాంగ్రెస్ కార్యకర్తలతోటి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు. ఎమ్మెల్యేలను పిలవడం లేదు. చట్టపరంగా మీరు ఓట్లేస్తేనే గెలవలేదు, మాకు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం అధ్యక్ష. మమ్మల్ని పిలవకుండా రివ్యూలు చేసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తే వస్తున్నది అధ్యక్ష. నా దగ్గర కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు అధ్యక్ష. మేము ప్రజలతో ఎన్నుకున్నాం అధ్యక్ష, ప్రజలతో ఎన్నుకున్నాము. మాకు చట్టపరంగా మమ్మల్ని అందరినీ పిలిచి మా కాన్స్టిట్యున్సీలో ఏవైతే పనులు జరుగుతున్నాయో అవిట్లలో మమ్మలను ఇన్వాల్వ్ చేయాలని మీ ద్వారా శ్రీధర్ బాబు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది ప్రశ్న అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో ఏ రోజు కూడా ఇటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉంది. ఒక్కొక్క టెండరు శ్రీధర్ బాబు గారు మీ మెంబర్లను మీకు మేము మంచి చేయలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం. దానికి ఎగతాళి చేస్తే మేము కూడా మస్తు ఎగతాళి చేయొచ్చు. అది కాదు సభ్యత. మీరు ఎన్నోసార్లు మీరు 6 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇచ్చినాం, మీకు గౌరవం ఇచ్చినాం. కానీ ఈ విధంగా రన్నింగ్ కామెంట్ చేసి మాట్లాడే వాళ్ళను అడ్డుకునే పరిస్థితి ఉండొద్దు కూడా. అది మీ విచక్షణకే వదిలేస్తున్నాం. జిహెచ్ఎంసీలో 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మరియు కాంట్రాక్టర్లు ఈరోజు
ఒక్కొక్క వర్క్కు టెండర్ వేస్తే 20 సార్లు కూడా రికాల్ చేస్తున్నారు అధ్యక్ష. 20 సార్లు రికాల్ చేసినా కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ కావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాము. భట్టి గారు కూడా చెప్దామనుకున్నా లేరు. మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు అదే శాఖలో ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మంత్రులకు కనీసం 1000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఇచ్చి ఆదుకుంటే భవిష్యత్తులో మన హైదరాబాద్ మంచిగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. ధన్పాల్ అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు వెంకటేష్ గారు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ప్రోటోకాల్కి సంబంధించిన అంశం విషయం కూడా మీరు మొన్ననే అధికారులను పిలిచి చెప్పటం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ తరఫున కూడా మేము ఫాలో కావటం జరుగుతుంది అధ్యక్ష. ధన్పాల్ సూర్యనారాయణ గారు. ధన్పాల్ సూర్యనారాయణరావు గారు. అధ్యక్ష, మా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒకప్పుడు నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గత పాలకుల తప్పిదాల వల్ల సమస్యల వలయంగా తయారైంది నిజామాబాద్ జిల్లా మరియు నిజామాబాద్ నియోజకవర్గం అర్బన్. మా నియోజకవర్గ ముఖ్య సమస్యలు మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష. బడ్జెట్ స్పీచ్లో ప్రస్తావించినట్లు 28 డిసెంబర్ నుండి 6 జనవరి వరకు 1.29 crores దరఖాస్తులు వచ్చాయి అధ్యక్ష. వాటిలో ఇండ్లకు వచ్చిన దరఖాస్తులు ఎక్కువ అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 2015లో దాదాపు 40,000 ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేయించుకున్నారు అధ్యక్ష. కానీ ఈ రోజుకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందలేదు అధ్యక్ష. కొన్ని ఇండ్లు నామమాత్రం కట్టి లబ్ధిదారులకు అందజేయలేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తానని చెప్పారు కదా. మా నియోజకవర్గానికి గత పాలకుల వల్ల జరిగిన అన్యాయం మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గానికి 3,500 కాకుండా 700 ఇల్లు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. 7,000 అధ్యక్ష. 3,500 కాకుండా 7,000 మంజూరు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో నిర్మించిన ఇల్లు నా నియోజకవర్గంలో ఇంకా వాటి అర్హులకు అందలేదు అధ్యక్ష. నిర్ణీత సమయంలో అర్హులకు కేటాయించకపోవడం వల్ల వాటి పరిస్థితి దారుణంగా తయారైంది అధ్యక్ష. వాటి మరమ్మతులకు కావాల్సిన నిధులు కేటాయించి వాటిని త్వరతరిగిన అర్హులకు అందేలా చూడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎడ్యుకేషన్ విషయం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బస్తీ పథకం ప్రవేశపెట్టి మా నియోజకవర్గంలో ఒక్క పాఠశాల కూడా ఎటువంటి హంగులకు నోచుకోలేదు అధ్యక్ష. ఉదాహరణకు నేను గత వారము 2 ప్రభుత్వ పాఠశాలను వెళ్ళినప్పుడు ఒక పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారు 350 విద్యార్థులకు 2 వాష్రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లేవు, బెంచ్లు లేవు, కూకుంటానికి సరిగా ఫ్లోరింగ్ లేదు, పైన చెత్త ఎప్పుడు పడిపోతుందో తెలియదు, రేకులు ఉంటే అవి పలిగిపోయినవి ఉన్నాయి అధ్యక్ష. వానొస్తే విద్యార్థులు నానాల్సిన పరిస్థితి, ఎండకు ఎండాల్సిన పరిస్థితి ఉంది. మీ ద్వారా ప్రభుత్వాన్ని మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు జూపల్లి గారిని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, త్వరతరిగిన మా నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కావాల్సిన నిధిని స్పెషల్ ఫండ్ ద్వారా విడుదల చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. గత ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని ఇంకా కేటాయించలేదు అధ్యక్ష. హాస్పిటల్ అధ్యక్ష, మనమందరం చూసాము కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అప్పుడు వైద్య వ్యవస్థ ఏ రకంగా ఉండేదో దాని నుంచి గత ప్రభుత్వము పాఠాలు నేర్చుకున్నట్లేదు అధ్యక్ష. మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రభుత్వ ఆసుపత్రి ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. జిల్లా కేంద్రంలోని అతిపెద్ద హాస్పిటల్ ఉన్నప్పండి సరైన సిబ్బంది లేక, సరైన డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
రోగుల పరీక్షకు కావాల్సిన ముఖ్య పరికరాలు ఎంఆర్ఐ మిషన్స్ కానీ, ఎక్స్రే మిషన్లు కానీ, ఆర్థోస్కోపీ సెట్, ఓపీజీ మిషన్, లాప్రోస్కోపీ ఇలాంటి పరికరాలు లేవు అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి 750 బెడ్ల ఆసుపత్రిని 1000 పడకలకు పెంచి అభివృద్ధి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీ పేరు గొప్ప తప్ప సమస్యలు మరియు అభివృద్ధిలో చాలా వెనుకబడింది అధ్యక్ష. యూనివర్సిటీలో కలిగాల్సిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు వెంటనే భర్తీ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి గత 6 నెలల నుండి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు అధ్యక్ష. దీనివల్ల యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బంది అవుతుంది. మరియు అలాగే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రార్ విద్యార్థుల సమస్యల కోసం వెళ్తే వైస్ ఛాన్సలర్ లేడని చెప్పి చేతులు దులుపుకుంటున్నాడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, తెలంగాణ యూనివర్సిటీకి కావలసిన త్వరితగతిన రెగ్యులర్ వీసీని నియమించవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మహిళలకు 800 మంది ఉన్నప్పటికీ ఒకటే హాస్టల్ ఉంది అధ్యక్ష. ఒక రూమ్కి 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటున్నారు. దీనివల్ల వారికి హాస్టల్లో రూమ్లు సరిపోక మరియు చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మహిళలకు మరొక నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే లేదు అధ్యక్ష. తెలంగాణ యూనివర్సిటీకి కూడా ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కళాశాల శాంక్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్ర బస్సు స్టేషన్ దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2023 ఎకరాలు 30 గుంటల దేవాలయ భూమి ఉంటే అధ్యక్ష, దాంట్లో 245.22 గుంటల దేవాలయ భూమి కబ్జాకు గురైంది అధ్యక్ష. కబ్జాలకు గురైన దేవాలయ భూములను కాపాడవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దేవాలయ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతన చారిత్రాత్మక కట్టడాలైన కిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. మా నియోజకవర్గంలోని అంతర్గత రోడ్లు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే ట్రైన్లు, రోడ్లు ఘోరమైన పరిస్థితి అధ్యక్ష. వీటి మరమ్మతులపైన దృష్టి పెట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలో అంతర్జాతీయ స్పోర్ట్స్ పర్సన్స్ మరియు స్పోర్ట్స్ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ అక్కడ స్పోర్ట్స్ గురించి ఎటువంటి ప్రోత్సాహం లేదు. స్పోర్ట్స్ అకాడమీని మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్న అధ్యక్ష. అలాగే ప్రభుత్వం పేర్లు చీనాలు మార్చింది అధ్యక్ష. దానిలో కొన్ని టీఎస్ని టీజీగా మరియు మీరు రాష్ట్ర చిహ్నాన్ని మార్చారు. అలాగే ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న మన హైదరాబాద్ని భాగ్యనగర్గా, నిజామాబాద్ని ఇండూరుగా, ఆదిలాబాద్ని ఎదులాపురంగా, వరంగల్ని ఓరుగల్గా మార్చవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. నాకు మాట్లాడేందుకు, మా నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సమయాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. నోటెడ్ అధ్యక్ష. 5 సంవత్సరాలకు కావాల్సిన సమస్యలన్నీ ఒకటేసారి చెప్పేసినాం. దయచేసి మరొక్కసారి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, నియోజకవర్గానికి సంబంధించిన ఒక సమస్య పైననే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మరి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇయ్యలేరు, మేము ఇస్తాం. మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు మరియు నేను అసెంబ్లీకి రావడానికి కారణమైన మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
కేసీఆర్ గారికి హుజురాబాద్ ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు 18,021 మందికి హుజురాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి. కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2,800 మందికి అధ్యక్ష హుజురాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవి ఈ 2,800 మందికి రెండో విడత దాదాపు 5 లక్షల రూపాయల దాకా రావాలి అధ్యక్ష. దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష. ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష. కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. దాంతోపాటు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దాదాపు ఒక 3,000 మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష. దయచేసి వాళ్ళందరిది కూడా వెంటనే విడుదల చేయాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే నిన్నగాక మొన్న ఈ రెండో విడత రాదేమో అని ఒక ఆందోళనతోని ఒక పేద దళితుడు శ్రీనివాస్ అని అమలా అని ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష. దయచేసి ఆ డబ్బు వాళ్ళ అకౌంట్లో ఉంది కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలి అధ్యక్ష. దళిత బంధు అనేది ఎంత గొప్ప స్కీమ్ అంటే అధ్యక్ష, ఇలా దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇలా దాదాపు 20,000 నుంచి దాదాపు 3 లక్షల రూపాయల వరకు కూడా సంపాదించుకుంటున్న దళితులు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అది వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుజురాబాద్లో హాస్పిటల్లో 100 బెడెడ్ హాస్పిటల్లో ఐసీయూ కూడా మొత్తం అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని కూడా వెంటనే ఓపెన్ చేపిస్తే సరిపోతుంది అధ్యక్ష. దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు, ఓపెన్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ చివరి ఆయకట్టుకి కమలాపూర్ మండలంలో మా శనిగరం, గోపాల్పూర్, మాదనపేట అని చివరి ఆయకట్టుకి ఉన్న ఊర్లకు కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ నీళ్ళని కూడా చివరి ఆయకట్టుకి అందేలాగా మీరు కొంచెం దయచేసి అధికారులకి చెప్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష, ఒక యువకునిగా, ఒక యువ శాసనసభ్యునిగా యువత పక్షాన ఒక చిన్న అడుగుదామని మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని అడుగుదామని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పదే పదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే అని చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అధ్యక్ష ఒక్క నిమిషం, అరే అధ్యక్ష ఒక్క నిమిషం, బలాల సాబ్ 1 మినిట్ బలాల సాబ్. 0 అవర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సమస్య చెప్పండి. ప్రసంగాల కోసం 0 అవర్ కాదు ఇది. మాట్లాడు అధ్యక్ష. 1 మినిట్ ప్రతిదానికి లేవకండి మీరు దయచేసి. అధ్యక్ష, గౌరవ ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 1,60,083 ఉద్యోగాలు ఇచ్చింది కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతకు కూడా ఈ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు పదే పదే ఉన్నప్పుడు మీరు జీతాలు వేస్తున్నాం ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి 1,60,083 మందికి మీరు జీతాలు వేస్తున్నారంటే ఈ ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినట్టే కదా అధ్యక్ష. నిన్న కూడా మీరు ఇచ్చిన 15,750 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇచ్చింది. మీరు పత్రాలు ఇచ్చినందుకు కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా 2,32,308 ఉద్యోగాలు కాకుండా అదనపు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ మీరు విడుదల చేయాలి. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇస్తున్నామంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు దయచేసి అదనపు 2 లక్షల ఉద్యోగాలు స్పీకర్ సాబ్, मैं మిస్యూజ్ చేయొద్దు.
मैं एक अहम बात हाउस की नॉलेज में आपके ज़रिए हुकूमत की नॉलेज में लाना चाह रहा हूँ कि फ़िलहाल जो हैदराबाद की आवाम है, बिलखुसूस अक़लियती तबक़ा जो है ना, वो परेशान है कि बर्थ सर्टिफिकेट के अंदर काफ़ी तकलीफ़ात का सामना करना पड़ रहा है। एक तो मरकज़ी हुकूमत नए नए क़वानीन CAA के ताल्लुक़ से और NCR NPR ये ताल्लुक़ से हुकूमत आवाम के अंदर एक खौफ का माहौल पैदा कर रही है, और यहाँ पे बर्थ एंड डेथ सर्टिफिकेट, बर्थ सर्टिफिकेट के लिए नए नए तरीक़े निकाल कर सताया जा रहा है। हमारी इत्तला में ये भी आया है कि गुज़िश्ता में 30-32 हज़ार नाम बर्थ सर्टिफिकेट के जो पोर्टल पे थे उसमें से डिलीट भी कर दिए, जिसकी सिट इंक्वायरी भी कर रही है। तो एक अहम मसला है, लोगों के अंदर एक तशवीश है, लोग लाइनों के अंदर ठहर रहे हैं अपना बर्थ सर्टिफिकेट निकालने के लिए, दरख्वास्तें देके महीनों तक फिर रहे हैं, उनका बर्थ सर्टिफिकेट नहीं मिल रहा है। मैं आपके ज़रिए हुकूमत से चाहूँगा कि इसको सही कराकर आवाम को जो बर्थ सर्टिफिकेट के लिए तकलीफ़ हो रही है उसके लिए राहत पैदा करे, उसके लिए सहूलत पैदा करे, ताकि आवाम में जो तशवीश है वो ख़त्म हो सके। थैंक यू सर। మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష. లక్ష్మీకాంతరావు గారు. ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు నేను కేవలం 2 ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. సాగునీటి సమస్య జూకల్ నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. జూకల్ నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం గురించి, అభివృద్ధి లేమి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జూకల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంటున్న విషయం అందరికీ తెలుసు. అధ్యక్ష, 2021లో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా చాలా నత్తనడకన పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 10-15% మాత్రమే ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. నాగమడుగు ప్రాజెక్టు ఒకవేళ త్వరితగతిన ముగించినట్టయితే, త్వరితగతిన పనులు చేస్తున్నట్టయితే దాదాపుగా 41,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఈ నాగమడుగు ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు త్వరితగతిన జరిగేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, లేండి ప్రాజెక్ట్ అని ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ 2003 సంవత్సరం, అంటే 2003 సంవత్సరం దాదాపుగా 30 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి ఈ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉంది. ఇంకా హెడ్ వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు అధ్యక్ష. టోటల్ ఈ 5,573 కోట్ల ఈ ప్రాజెక్ట్కి మన ప్రభుత్వం దాదాపుగా సగం, అంటే 2,223 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మిగిలిన పనులు మనము త్వరితగతిగా కంప్లీట్ చేసినట్టయితే దాదాపుగా 25,000 హెక్టార్లకు మనము సాగునీటిని అందించవచ్చు అధ్యక్ష. అయితే జూకల్ నియోజకవర్గం యొక్క దురదృష్టం ఏంటంటే, నిజాం సాగర్ ప్రాజెక్ట్ జూకల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నిజాం సాగర్ వల్ల కేవలం 4,500 ఎకరాలు మాత్రమే పారుతుంది అధ్యక్ష. మరి మాకున్నటువంటి ఇంకో చిన్న ప్రాజెక్టు కౌలాస్ నల్లా ప్రాజెక్టు, అది 9,000 ఎకరాలకి నీరు అందించినప్పటికీ అక్కడ సిల్టు తర్వాత పొదలు అవన్నీ పెరగడం వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంది. దానివల్ల ఆయకట్టు కూడా ఈసారి తగ్గింది అధ్యక్ష. టోటల్ నియోజకవర్గంలో కేవలం ఒక 13-14,000 ఎకరాలు మాత్రమే ఆ ఆయకట్టు నీరు మనం సాగునీరు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక ట్రామా కేర్ సెంటర్ అవసరం ఉంది అధ్యక్ష. మద్నూరు నుండి సంగారెడ్డి వరకు దాదాపుగా 120-130 కిలోమీటర్ల వరకు ఒక్క ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. యాక్సిడెంట్స్ విరివిగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆ ఒక ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎంతగానో ఉంది అధ్యక్ష. అదేవిధంగా హాస్పిటల్స్ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అధ్యక్ష. టోటల్ మెడికల్ ఆఫీసర్స్ 28 మంది శాంక్షన్ ఉంటే కేవలం 18 మంది ఉన్నారు. బిచ్కుంద 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే బిచ్కుంద
హాస్పిటల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ కూడా లేడు. కాబట్టి మన మెడికల్ ఆఫీసర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది. ఇమీడియట్గా మాకు మిగిలిన 18 మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి. దయచేసి మెడికల్ ఆఫీసర్ పోస్టు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. గండ్రా సత్యనారాయణరావు గారు. అధ్యక్ష, భూపాలపల్లి నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా జిల్లాకు కానీ నియోజకవర్గానికి కానీ 1 ఎకరానికి 1 ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు పూర్తయిన నుంచి ఇప్పటి వరకు రాలే. సరే, అది కుంగిపోయింది. దాన్ని భవిష్యత్తులో కూడా మరి రిపేర్ చేయించి నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తారా, మళ్ళీ 3 కుంగిపోయినాక ఇంకా 6 కుంగిపోతాయో మాకు తెలియదు. కానీ అది నీళ్ళు వచ్చే పరిస్థితి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికల్ కాలేజీ ఎన్నికల ముందు హడావుడిలో ప్రారంభించారు. అక్కడ సెకండ్ ఇయర్కు పర్మిషన్ రాలేదు. కాలేజీ నుండి హాస్పిటల్ పోవటానికి బస్సులు లేవు. 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు, లైబ్రరీ లేదు, తర్వాత ప్లే గ్రౌండ్ లేదు, బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. మీ ద్వారా అవి పూర్తి చేసి బస్సులను కూడా ఆడ సింగరేణి నిధులు సిఎస్ఆర్ ద్వారా బస్సులను కొనుగోలు చేసి మరి ఆ విద్యార్థులకు వసతి కల్పించి సెకండ్ ఇయర్ కూడా పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 1 బెడ్ హాస్పిటల్ ఉంది, సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉంది. అవి తూటలేని తుపాకీ. డాక్టర్ లేరు, ఎంఆర్ఐ లేదు, సిటీ స్కానింగ్ లేదు, సింగిల్ డోనర్ ప్లేటెట్ మిషన్ లేదు, స్టోరేజ్ మిషన్ లేవు. మీ ద్వారా మరి డిఎంఎఫ్టి నుంచి కానీ సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి 1 ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, అదేవిధంగా సింగిల్ డోనర్ ప్లేటెట్ మిషన్, అదేవిధంగా 1 స్టోరేజ్ మిషన్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్, ఆర్థో డాక్టర్ నియామకం చేసి ఆ సింగరేణి కార్మికుల అదేవిధంగా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చొరవ చూపాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా DBM 38 కానీ DBM 18 కానీ నీళ్లు రావడం లేదు. అధ్యక్ష, జూలైలో 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు తెగినాయి. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, 1100 మూగజీవులు చనిపోయినాయి, 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టినాయి, 11,000 కరెంటు పోల్లు కొట్టుకపోయినాయి. గతంలో ప్రభుత్వము 6 నెలలు ఉన్నా 124 చెరువులలో 70 చెరువులు అక్కడికక్కడ మరమ్మతులు చేశారు, రిపేర్. 70 చెరువులు ఈ రోజు వరకు కూడా పోయిన వానకాలం పంట వేయింది, వేసంగి పంట వేయింది. మరి ఇప్పటికైనా 70 చెరువులను తమరి ద్వారా మంజూరీ చేయించి ఈరోజు వచ్చే వర్షకాలము పంట వరకు శాశ్వత మరమ్మతులు చేయించి ఏదైతే ఆ యొక్క రైతులను పంటలు పండే విధంగా చొరవ చూపాలి. 2000 ఇళ్లకు నీళ్ళు వచ్చి అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ నీట మునిగినటువంటి ఇండ్లకు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చి వాళ్ళకు 2000 ఇండ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మోరంచెపల్లెలో 18 మంది చిరు వ్యాపారులు ఉన్నారు. ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైనా కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం 1 రూపాయి కూడా అందియలేదు.
మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా ₹1 మోరం చెప్పల్లే వరద బాధితులకు అందివ్వలేదు. మేము మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేదె కొనియడం జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కుంటల నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు. దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నోటెడ్ అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. మొట్టమొదటిసారి మాకు అవకాశం ఇచ్చినందుకు, అట్లానే మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఇవాళ ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. మీ కంగ్రాచులేషన్స్ అధ్యక్ష మీకు. అట్లానే ఈ సభలో వచ్చిన మా నూతన ఎమ్మెల్యేలందరికీను 119 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ అందరికీ కూడా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. అధ్యక్ష, 2-3 సమస్యలు అధ్యక్ష. ఒకటి, ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో డైనమిక్ గవర్నెన్స్ కాబట్టి పోయిన ప్రభుత్వంలో మా దగ్గర టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ అలొకేట్ అయినాయి అధ్యక్ష. రీసెంట్లీ బ్లాంకెట్ ఆర్డర్స్ ఇచ్చారు దట్ ఈ ఫండ్స్ అన్ని కూడా ఆపేయాలి, వర్క్స్ అన్ని కూడా ఆపేయాలని. సో నేను సంబంధించిన మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, షుడ్ వి కంటిన్యూ దిస్ వర్క్స్ ఆర్ నెక్స్ట్ దాని ప్రాసెస్ ఏంటని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది, మా దగ్గర కొరుట్లలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయింది అధ్యక్ష. అయితే మాకు ఆ డయాలసిస్ సెంటర్లో పేషెంట్స్ ఎక్కువైనారు, ఇప్పుడు డయాలసిస్ మిషన్స్ సరిపోవట్లేదు అధ్యక్ష. మొన్న కూడా మంత్రి గారికి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీ ద్వారా సంబంధిత మంత్రి గారిని రిక్వెస్ట్ ఏంటంటే, మా దగ్గర ఇంకో కొన్ని డయాలసిస్ మెషిన్స్ ఇస్తే మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు డయాలసిస్ కోసము. వాళ్ళందరికీ కూడా ఉపయోగం అవుద్దని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. అట్లానే ఇప్పుడే మొన్న వార్తల్లో చూడడం జరిగింది అధ్యక్ష, మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. దానిపైన కమిటీ ఫామ్ చేసినట్టు ఒక వార్త చూడడం జరిగింది. దయచేసి దాని గురించి మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. మీ ద్వారా సంబంధిత మంత్రులు కానీ ఆ కమిటీ ఏంటో మాకు కొద్దిగా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష. రామారావు పటేల్ గారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆనరబుల్ స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 119 శాసనసభ్యులకు కూడా నా తరఫున కంగ్రాచులేషన్. నాకు గెలిపించిన మా ముదోల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మా ఏరియాలో రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీ మన తెలంగాణలో ఒకటి ఉంది, మీకు అందరికీ తెలుసు. అక్కడ గత 10 సంవత్సరాల నుంచి వైస్ ఛాన్సలర్ లేరు. అక్కడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి వెంకటరమణ ఈజ్ కంటిన్యూయింగ్, హూ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వైస్ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తెలంగాణ. He was deputed from the University of Hyderabad to the state government from the last 8 years. He always tried to, for his own deputation, self-focus, to catch the eye of the government for the sake of his promotion. He always tries for his self-identify by using the university name,
the in charge acted as a BRS agent. The Vice Chancellor celebrated 2 convocations in one year of publicity at self-reputation, one at Hyderabad and another at Basar. A detailed inquiry should be done on money spent of personal needs of Vice Chancellor during last 18 years. Appointed an efficient, non-corruptive, dedicated, vision-oriented person as a permanent Vice Chancellor, because more than 8,700 students' lives will be in his hand. One of the director is appointed for the name Sheikh only, but he does not have any check power, any other powers. There is no coordination between this Vice Chancellor and Director in administration. A good academician and experienced administrative should be appointed for a smooth running the university. A detailed inquiry should be done on money spent of personal needs of Director during last 18 months.